మనోజ్ వాళ్ళైతే సంతోషంగా స్వీట్ బాక్స్ ఒక ప్యాక్ అయితే పట్టుకొని ఇంటికొస్తారనమాట. ఏమైందని అందరూ చూస్తూ ఉంటే, చాలా పెద్ద గుడ్ న్యూస్ నాన్న అని చెప్తూ ఉంటే, మీనా వాళ్ళు కూడా షాక్ అయ్యి ఏమేంటుందో అనుకుంటూ ఉంటారు. ఇంతలో నాకైతే షోరూంలో ప్రాఫిట్స్ వచ్చాయి అని చెప్తూ ఉంటే, బాలు అయితే ఎన్నో డబ్బులు మింగావు ప్రాఫిట్స్ ఏంటి అని అడుగుతూ ఉంటే, ఇక్కడ మన రోహిణి వీళ్ళందరూ అయితే కోపంగా చూస్తూ ఉంటారనమాట. ఇంతలో నాకైతే 10,00,000 వచ్చాయి నాన్న అని చెప్పగానే మనకు ప్రభావతికైతే గాజులు తెస్తాడనమాట మనోజ్. అవి పట్టుకొని ఇంకా ప్రభావతికి హద్దు లేకుండా గెంతులేస్తూ ఉంటుంది గాజులు గాజులు అని. ఇంకా మనోజ్ కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, మా జన్మభూమి అది ఇది అని. ఇంకా ప్రభావతి అయితే మీకు నచ్చదురా, మీరు జల్సీ ఫీల్ అవుతున్నారని చెప్తూ ఉంటే మనోజ్ని అయితే తిడుతూ ఉంటాడు అనమాట బాలు. 40,00,000 నాన్న పెన్షన్ ఎత్తుకుపోయి నీకు 4 గాజులు తెచ్చాడు అని. ఇంకా రోహిణి అయితే గాజులు వేస్తుంది అనమాట ప్రభావతికి. ఇంక గాజులు వేసాక వాటిని పట్టుకొని చంద్రముఖిలాగా మురిసిపోతూ ఉంటుందన్నమాట ప్రభావతి. ఇంకా వాటిని వేసుకొని చూస్తూ ఉంటే, ఇంకా మేము ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం అమ్మ అని చెప్తే ఇంకా అయితే తట్టుకోలేకపోతుంది ప్రభావతి. ఇంతలో అయితే ఇంకా బాలు వాళ్ళ నాన్న సత్యం వెళ్తూ ఉంటే, ఇంకా సరే నాన్న నువ్వు జాబ్కి ఎందుకు వెళ్ళడం అంటూ ఉంటే, ఇంతలో ఇక్కడ వచ్చి మనోజ్ అదేదో చిన్న వాచ్మెన్ పని అయి ఉంటుంది అని హేళన చేస్తాడు. ఇంకా బాలుకి మండి, నువ్వు చేసింది మర్చిపోయావరా, పార్కులో పల్లీలు అమ్మడం అది తెచ్చుకో అని చెప్తుంటే సత్యం బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రోహిణి ఉండి, ఇప్పుడెందుకు బాలు అవన్నీ గుర్తు చేయడం అయితే, అసలు అప్పుడు మీ ఆయన ఎందుకు ఇవన్నీ గుర్తు చేయడం, వాడు మా నాన్నకి కదా పుట్టాడు, వాడు ఎందుకు ఇలాంటివి హేళన చేయడం అంటే, ఇంతలో మీనా వచ్చి అవును పాతకాలం వాళ్ళు ఎక్కువసేపు ఇంట్లో ఉండలేరు, పనులు చేస్తూ ఉంటారంటే, మీనని ప్రభావతి అయితే మీ నాన్న ఏదో పెద్ద కలెక్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టేవాడా అన్నట్టు హేళన చేస్తూ ఉంటే, బాలు అయితే ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడనమాట. ప్రభావతి ఎక్కడ సైలెంట్గానే ఉండదు అసలు.